Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today, we are going to discuss about the UPSC prelims 2025 days ki 100 days plan. Okay, 100 days plan for యూపీఎస్సీ 2025. సో మరి మనం ఎలా చదువుకోవాలి? ఇప్పుడు మనకు ఉన్న ముందున్న ఈ 3 మంత్స్‌ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? మరి 100 డేస్‌లోని ఒక రివిజన్ అయితే సరిపోతుందా అనంటే, లేదండి మనకి ఇక్కడ 70 డేస్‌లో 1 రివిజన్ కంప్లీట్ అయ్యేలాగున అండ్ రిమైనింగ్ 30 డేస్ మనకొక రివిజన్ అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇంకా గూడా 20 డేస్ టైమ్ ఉంటుంది. ఆ 20 డేస్ మనము ఫుల్ ఫోకస్ ఆన్ ద టెస్ట్ సిరీస్ మీద ఇంకా మనము ఏదైనా టాపిక్‌ని రివిజన్ సరిగ్గా చేయలేకపోతే వాటి మీద చేస్తూ ఉండాలి. అయితే ఈ ప్లాన్ ఏంటంటే మనకి 100 డేస్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే వి హావ్ ఎ సెపరేట్ టాపిక్స్. ఓకే. సో విల్ డివైడ్ ఏ డే వైస్ టాపిక్స్. ఓకే. అండ్ CSAT ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. డైలీ వి హావ్ ఎ క్లాస్. ఓకే. వి హావ్ ఎ class and these topics day wise topics and at the same time test also. Okay, so this is we are going to conduct now and interested ఉన్న వాళ్ళు క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద సెషన్స్ నేనే కండక్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మనకి కాంటాక్ట్ అవ్వచ్చండి 9618273181. సో మరి చూద్దాం ఒకసారి సిలబస్ మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అని అంటే చూడండి మనము 27th ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్షియంట్. ఓకే, ఎన్షియంట్ హిస్టరీ చాలా మంది ఈ మధ్య నెగ్లెక్ట్ చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఫస్ట్ డే 1 టాపిక్ తీసుకుంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అండ్ వేదిక్ ఏజ్. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి పాలోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, చాకో అండ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉంటుంది అండ్ వేదిక్ ఏజ్ కూడా ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మనము జనవరి 2024 కరెంట్ అఫైర్స్ డే 1 నుంచి డే 5 చదువుకోవాలి. అయితే మరి 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవసరమా అని అంటే ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే జాన్ మంత్ నుంచి జూన్ మనకి ఎగ్జామ్ ఉండేది మేలో. ఓకేనా, కానీ మనకి జాన్ మంత్ నుండి మనకి మార్చ్ మంత్ వరకు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. కుదిరితే ఏప్రిల్ కూడా చదువుకోవాలండి. ఓకేనా, సో మరి అందుకే మనం జాన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా, అయితే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నప్పుడే మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం డైలీ చూసుకుంటాం. మరి సోర్స్ ఏంటి అని అంటే మనము ఎన్‌సీఈఆర్‌టీ ఆర్ఎస్ శర్మ సోర్స్ తీసుకుంటాము అండ్ నేను షార్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవుతారో విల్ ప్రొవైడ్ ద షార్ట్ నోట్స్ అండ్ క్లాసెస్ ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఫీజు కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో అరౌండ్గా 5000 నుంచి 7000 మధ్యలో ఉంటుందండి. మరి CSAT తీసుకుంటే ఇక్కడ పీవైక్యూస్ 2024 చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అండ్ డే 2 తీసుకుంటే మనకి 28th ట్యూస్డే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మహాజానపదాస్ గురించి అండ్ మౌర్యన్ ఏజ్ గురించి అండ్ ఇక్కడ ఇండో గ్రీక్ ఇన్వెన్షన్ గురించి మనం చూస్తామండి. మళ్ళీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇక్కడ 2024 జనవరి డే 6 నుంచి డే 10 వరకు కరెంట్ అంటే జనవరి 6th నుంచి జనవరి 10th వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏదైతే 2024లో ఉందో అవి, దాంతో పాటుగా డైలీ న్యూస్ పేపర్. ఓకే, సోర్స్ వచ్చేసి ఆర్ఎస్ శర్మ, మళ్ళీ CSAT వచ్చేసి మనకి 2024 CSAT. అయితే ఒకటే రోజులో కంప్లీట్ చేయలేం కదా CSAT 2024ది. సో దానికోసమే మనం ఇక్కడ 5 డేస్ పెట్టుకున్నాం అన్నట్టుగా. నెక్స్ట్ డే 3 తీసుకుంటే శృంగాసు అండ్ మనకి హర్షవర్ధన శాతవాహనస్ గురించి ఉంటుంది. సేమ్ మనకి 11 నుంచి 15th కరెంట్ అఫైర్స్ ఆర్ఎస్ శర్మ 2024 CSAT. డే 4 తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మిడవల్ ఇండియాకి వస్తామండి. ఇక్కడ ట్రిపాటి స్ట్రగుల్ అండ్ చోలా ఎంపైర్ గురించి, ఇక్కడ మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ సో వీళ్ళ గురించి చూస్తాము. తర్వాత రివిజన్ వచ్చేసి మనం జనవరి 16th నుంచి 21 వరకు రివిజన్ చేసుకుంటాం. డైలీ న్యూస్ పేపర్ సేమ్ ఆర్ఎస్ శర్మ మనం చూస్తామండి. సారీ, మిడవల్ హిస్టరీకి వచ్చేసి సతీష్ చంద్ర. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి సతీష్ చంద్ర. సో సేమ్ CSAT 2024. నెక్స్ట్ మళ్ళీ మిడవల్ హిస్టరీ డే 5 తీసుకుంటే 31st ఆఫ్ జనవరి. సో ఢిల్లీ సుల్తానేస్ గురించి చదువుకుంటామండి. 2020 నుంచి 2026 వరకు కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్. ఓకే, సోర్స్ వచ్చేసి సతీష్ చంద్ర. మరి డే 6 తీసుకున్నప్పుడు మనము విజయనగర గురించి చూస్తామండి. మరి విజయనగర రిలీజియస్ కింగ్డమ్స్ ఏ విధంగా ఉంది ఆ టైంలో అండ్ వాళ్ళ సోషో కల్చరల్ రిలీజియస్ ఏ విధంగా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా సూఫీ మూమెంట్. సో ఇదొకటి. మళ్ళీ డే 27 నుంచి 31st వరకు కరెంట్ అఫైర్స్ చూస్తాము. 12th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ ఇక్కడ మనకి సతీష్ చంద్ర అండి. 2023 CSAT పేపర్ చేస్తాం ఇక్కడ. ఓకేనా,
అండ్ డే 7 వచ్చేసి సండే. ప్లీజ్ సండే ఎవరైనా రివిజన్ చేసుకోండి. ఎవ్రీడే మనం టెస్ట్ రాసుకుంటాము. ఒకవేళ ఎవ్రీడే రాయలేను అనుకున్న వాళ్ళు మీకు సండే కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాము. సండే రాసుకోవచ్చు. ఓకేనా? సో సండే రోజు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రివిజన్ చేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రివిజన్ ఉంటుంది. డే 8 తీసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఫస్ట్ ఆర్కిటెక్చర్తో స్టార్ట్ అవుతుంది. కేవ్, టెంపుల్ అండ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కానీ మౌర్యన్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని మనం కవర్ చేసుకుంటాం. ఓకే. సో ఈ పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి 9618273181 నెంబర్కి. మన వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ మన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసి ఉంచుతాము. మన యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో మళ్ళీ ఇక్కడ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపరు. మరి ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్లో మనం తీసుకుంటే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు స్పెక్ట్రమ్ పబ్లికేషన్ కూడా ఉంది ఇందులో మనకి. సో అదే కాకుండా అరిహంట్ కూడా వచ్చింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. లేదనంటే మీరు ఎన్సీఈఆర్టీని తీసుకుంటే నా వరకైతే చాలా బెటర్ అని చెప్తాను. సో ఐ సపోజ్ టు ఎన్సీఈఆర్టీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డే 9 తీసుకుంటే స్కల్ప్చర్ అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ పెయింటింగ్స్ ఏంటిది, ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ అంటే పెయింటింగ్స్ రిలవెంట్గా ఉంటుంది. డే 6 నుంచి డే 10 వరకు న్యూస్ పేపర్ 2023 CSAT. సో డే 10 తీసుకున్నప్పుడు ఇస్లామిక్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్స్ గురించి, డ్యాన్స్ గురించి ఉంటుంది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ 2023 CSAT. డే 11 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి టీటీస్ ఫోక్ కానీ ఇప్పుడు మోడర్న్ టీటీస్ కానీ ఈ విధంగా ఉన్నవి, సాంస్క్రిట్, పిపెట్స్, తర్వాత సూఫీ భక్తి మూమెంట్, లాంగ్వేజ్ లిటరేచర్స్ ఇక్కడ చూసుకుంటాము. ఓకే. నెక్స్ట్ డే 12 తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఫెస్టివల్స్ గురించి, ఫెయిర్స్, ఫెస్టివల్స్, ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడివల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, నాన్ టాంజిబుల్, టాంజిబుల్ ఏంది, నేచురల్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకేనా? డే 13 తీసుకున్నప్పుడు రివిజన్ సాటర్డే అండ్ సండే కూడా రివిజన్కి ఇచ్చాము. నెక్స్ట్ తీసుకుంటే డే 15 మోడర్న్ ఇండియా. మనము మన ఫాల్ ఆఫ్ మొఘలు ఎంపైర్ గురించి చూసుకుంటాము, అడ్వెంట్ ఆఫ్ యూరోప్ అండ్ అప్కమింగ్ యూరోప్ గురించి, స్ట్రగుల్ ఆఫ్ యూరోపియన్ మూవ్మెంట్. ఓకేనా? సో మార్చ్ 10 నుంచి 6 నుంచి 10th కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్, స్పెక్ట్రమ్ పబ్లికేషన్ 2021 CSAT. డే 6 ఇండియా అండ్ ఎరా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత అంటే 74 నుంచి 83 వరకు చూసుకుంటాము. డే 17 తీసుకుంటే బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరిగింది, డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అంటే ఏంటిది, సబ్సిడరీ అలవెన్సెస్ ఏంటి, ఎకనామిక్ పాలసీస్, సోషల్ పాలసీస్ అండ్ కరెంట్ అఫైర్స్ 2021 CSAT. అండ్ ఆఫ్టర్ దాట్ డే 18 తీసుకుంటే నేషనల్ మూవ్మెంట్ నుంచి మనకి లక్నో ప్యాక్ట్ వరకు, హోమ్ రూల్ మూవ్మెంట్ వరకు చూసుకుంటామండి. 27 నుంచి 31 వరకు కరెంట్ అఫైర్స్ 2021 CSAT. డే 19 తీసుకున్నప్పుడు నేషనల్ మూవ్మెంట్ మనకి మాంటెక్ చేమ్స్ మూవ్మెంట్ ఏమున్నవి, రిఫార్మ్స్ ఏమున్నవి, ఖిలాఫత్ మూవ్మెంట్ ఏంటిది, లిఫ్ట్ మూవ్మెంట్ ఏంటిది. ఓకేనా? సెకండ్ పేజ్ ఆఫ్ రెవల్యూషనరీ టెర్రస్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి 37 వరకు కూడా మనం చూసుకుంటాం. డే 20 రోజు తీసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ పార్టిషన్ 1930 నుంచి 47 వరకు జరిగిన మొత్తం స్టోరీ అంతా మనం ఇక్కడ చదువుకుంటామండి. ఓకేనా? ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ 2020 CSAT. డే 21 తీసుకున్నప్పుడు సండే రివిజన్. డే 22 తీసుకున్నప్పుడు ట్రైబల్ మూమెంట్స్ మోడర్న్ హిస్టరీలోనే మనము దళిత్ మూమెంట్, రోల్ అండ్ ప్రెస్, ఇది మెయిన్గా ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. తర్వాత బిజినెస్ గ్రూప్స్, రీఫార్మ్స్ ఏమున్నాయి, యాక్ట్స్, కమిటీస్ ఏమున్నవి, ఇవి కూడా మనం చూసుకోవాలి. డే 23 తీసుకుంటే మనకి రివిజన్ ఉంటుందండి. డే 24 తీసుకున్నప్పుడు మనకి జాగ్రఫీ ఉంటుంది. సో ఇక్కడ రివిజన్ అయిపోయిన తర్వాత జాగ్రఫీ స్టార్ట్ చేస్తాం. ఫిజికల్ జాగ్రఫీ వాళ్ళు పరంగా స్టార్ట్ చేసుకుంటాం. జియాలజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్ ఏంటిది అనేది చూసుకుంటాము. 11th 12th ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ, జీసీలియన్ అనేది ఇంపార్టెంట్. జియాలజికల్ టైం పీరియడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, సో ఈ విధంగా మనం చూసుకుంటాము. డే 25 తీసుకున్నప్పుడు జియోమార్ఫాలజీ. ఓకేనా? ఇంటీరియర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ ఏంది, రాక్స్ ఏంది, ల్యాండ్ ఫామ్ డెవలప్మెంట్, ఎర్త్ కేక్స్ కానీ, మనకి మౌంటైన్స్ కానీ, ఓకేనా, ఇలా ఏ విధంగా ఉన్నాయి, ఇంటీరియర్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాల్కనోస్, ఎర్త్ క్వేక్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటి అనేది ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ చూసుకుంటాం. డే 26 తీసుకుంటే క్లైమేటాలజీ గురించి చదువుతామండి. సో క్లైమేట్ రిలవెంట్గా స్ట్రక్చర్, అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, వెదరు, క్లైమేట్, విండ్స్, టెంపరేచర్ ఇలా చేంజ్ అవుతాయి అనే దాని గురించి చూస్తాం. డే 27 తీసుకుంటే ఓషనోగ్రఫీ గురించి చదువుతామండి. ఓషనోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఇక్కడ మనకి 2019 CSAT. డే 28 సండే. డే 29 తీసుకుంటే వరల్డ్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ.
ఓకే. సో, ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి అగ్రికల్చర్ రిలవెంట్‌గా చదువుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. 2018 సీసాట్. డే 30 ఫిజికల్ జియోగ్రఫీ ఇండియా. మళ్ళా ఫిజికల్ జియోగ్రఫీలో ఏమేమి ఉన్నాయి? ఓకేనా? డ్రైనేజ్ సిస్టమ్. కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ చదువుకోవాలి. 2018 సీసాట్. డే 31 ఇండియన్ క్లైమేట్ సిస్టమ్, ఇండియన్ మాన్సూన్. రెయిన్‌ఫాల్ ఏ విధంగా ఉంటుంది? క్లైమేట్ రీజియన్ ఏ విధంగా చేంజ్ అవుతుందనేది చూసుకుంటాం. డే 32 తీసుకుంటే సాయిల్స్ రిలవెంట్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 2018 సీసాట్. డే 33 తీసుకున్నప్పుడు మిస్సింగ్ టాపిక్స్ ఏమన్నా ఉంటే చదువుకుంటాం, రివిజన్ చేసుకుంటాం. అండ్ డే 35 తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎంప్టీగా వదిలేసాను. ఎందుకంటే జియోగ్రఫీ చాలా అంత త్వరగా కంప్లీట్ అవ్వదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే కంప్లీట్ కాకపోతే వాళ్ళు ఇక్కడ కవర్ చేసేసుకోండి. డే 36 తీసుకుంటే పాలిటీ, కాన్స్టిట్యూషన్ నుంచి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రియంబల్ వరకు అండి. సో, ఆగస్టు 6 నుంచి 10th కరెంట్ అఫైర్స్ 2017 సీసాట్. డే 37 తీసుకుంటే యూనియన్ టెరిటరీ, సిటిజన్షిప్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్. ఓకే. డే 38 తీసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు చూసుకుంటాము. డే 39 తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు కదా. ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ లెంతీగా ఉంటుంది కదా. సో, 2016 సీసాట్. అండ్ డే 40 తీసుకున్నప్పుడు ఇండియన్ ఫెడరలిజం, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, లోకల్ గవర్నమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ రివిజన్ కరెంట్ అఫైర్స్ 2016 సీసాట్. డే 41 తీసుకున్నప్పుడు అఫీషియల్ లాంగ్వేజెస్, పబ్లిక్ సర్వీసెస్ మనకి ఇప్పుడు ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ ఉన్నాయి కదా. సో, ఇందులో నుంచి కూడా క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంపార్టెంట్. సో, ఇది చూసుకోవాలి. రివిజన్ 42 తీసుకున్నప్పుడు మనకి పాలిటీలో రివిజన్ చూసుకోండి. 43 తీసుకున్నప్పుడు పబ్లిక్ డైమెన్షన్స్ ఏమేమి ఉన్నవి అండ్ ప్రెషర్ గ్రూప్స్ కానీ ఎలక్షన్ పొలిటికల్గా మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఎక్కువ చూసుకోవాలి. డే 44 తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇందులో నుంచి మనకి ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అడుగుతారు. సో, ఖచ్చితంగా ఒక్కసారి చూసుకోండి. ఎందుకనంటే అడగచ్చు, అడగపోవచ్చు, బట్ చూసుకోవాలి. ఇక్కడ యూపీఎస్సీ, ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ, ఎన్సీబీసీ ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే షార్ట్ కట్ లాగా మనం డిస్కస్ చేసుకుందాం క్లాస్లో. డే 45 నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ రిలవెంట్గా ఇందాక కాన్స్టిట్యూషనల్, ఇప్పుడు నాన్ కాన్స్టిట్యూషనల్. తర్వాత డే 46 తీసుకుంటే నేషనల్ ఇన్కమ్. ఇక నేషనల్ ఇన్కమ్ అంటే మనకి ఎందులో వస్తుందండి? మళ్ళీ ఇక్కడ ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎకానమీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. మెజర్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ అనే దాని గురించి ఇక్కడ చదువుకుంటాం. జీడిపి, జీఎస్టీ. ఓకేనా? తర్వాత డే 47 తీసుకుంటే మనీ అండ్ బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ మన కామన్ అండ్ ఎన్సీఆర్టీ కానీ మృణాల్ పీపీటీస్ కానీ చూడొచ్చు ఇక్కడ. అండ్ రివిజన్ మనకి సీసాట్ చేసుకోవాలండి. డే 48 తీసుకుంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ బేసిక్ టర్మ్స్ అండ్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ వాటి గురించి చూసుకుంటాము. నెక్స్ట్ డే 49 తీసుకున్నప్పుడు న్యూస్ పేపర్ రివిజన్ ఏదైనా టాపిక్ మిస్ అయితే, ఎందుకంటే కొంతమంది ఎకానమీలో వీక్ ఉంటారు. సో, రివిజన్ చేసుకోండి. డే 50 తీసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ అడుగుతారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా ఇంపార్టెంటే. సో, ఈ రెండు టాపిక్స్గా మంచిగా చదువుకోవాలి. డే 51 తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ బాడీస్. ఓకే. ఇంటర్నేషనల్ ట్రేడ్ బాడీస్ ఏంటి? ఐఎంఎఫ్ అంటే వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. సో, చూసుకోండి. నేను పీవైక్యూస్ ప్రిపేర్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి పీవైక్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ పీవైక్యూ అనాలిసిస్ చాలా క్లియర్‌గా చేశాను. నేను మీకు అవి కూడా చెప్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ₹50 అండి సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే 52 గవర్నమెంట్ బడ్జెట్, ఫిజికల్ పాలసీస్, బడ్జెట్ రిలవెంట్‌గా ఇక్కడ ఉంటుంది. డే 53 తీసుకుంటే ఎక్స్టర్నల్ సెక్టార్స్ ఏమేమి ఉన్నవి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంది, ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ, డబ్ల్యూటీఓ రిలేటెడ్ ఇష్యూస్ మనకు నిన్ననే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాము. సో, ఇలాంటివన్నీ చూసుకోవాలి. డే 54 తీసుకుంటే రివిజన్ అండి. డే 55 తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ రిలవెంట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ 2, 3 ఉంటాయి చూసుకోండి. డే 56 రివిజన్, ఏదైనా మిస్సింగ్ టాపిక్స్ చూసుకోండి. డే 57 తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ ఇందులో నుంచి కూడా క్వశ్చన్ అడుగుతారు. సో, ఒకటి చూసుకోవాలని ఇండస్ట్రియల్ సెక్టార్ రిలవెంట్గా కంప్లీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ డే 58 తీసుకుంటే నేను మీకు సబ్ టాపిక్స్ కూడా క్లియర్‌గా రాసాను చూసుకోండి. ఈ పీడిఎఫ్ నేను మన గ్రూప్‌లో పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓకే. డే 58 తీసుకున్నప్పుడు ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇంపార్టెంట్ అండి. సో, చూసుకోండి. ఇక్కడ టాపిక్స్ కూడా పొల్యూషన్ రిలవెంట్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. సో, ఇలా అన్ని రకాల పొల్యూషన్స్ రిలవెంట్‌గా. 59 తీసుకుంటే బయోడైవర్సిటీ. ఇందులో నుంచి 2, 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. 60 తీసుకుంటే బయోడైవర్సిటీ కన్వర్జేషన్ ఎఫెక్ట్. ఇందులో నుంచి కూడా కరెంట్ అఫైర్స్ రిలవెంట్‌గా క్వశ్చన్స్ ఉంటాయి. డే 61 తీసుకుంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ నెట్వర్క్, నేషనల్ పార్క్స్ ఖచ్చితంగా 1 ఆర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి.
తర్వాత ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ నుంచి మనకి మినిమం 20 క్వెషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డే 62 తీసుకుంటే ఎన్వైర్న్మెంటల్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ చేంజ్, ఓజోన్ డిప్లేషన్, మిటిగేషన్ స్ట్రాటజీస్. ఓకే. డే 63 తీసుకుంటే రివిజన్. డే 64 తీసుకుంటే కన్జర్వేషన్ ఎఫెక్ట్ ఇండియా గాని, వరల్డ్ గాని తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి, వాటికి రిలవెంట్ యాక్ట్ ఏమున్నాయి, ఎన్వైరన్మెంటల్ యాక్ట్ ఏమున్నాయి, వాటర్ యాక్ట్, సస్టైనబిలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటాం. డే 65 తీసుకున్నప్పుడు రివిజన్. 66 తీసుకున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ హిస్టారికల్గా తీసుకుంటాం. హిస్టారికల్ పర్స్పెక్షన్లో ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. ఓకేనా. డే 67 తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చదువుతామండి. అండ్ డే 68 తీసుకున్నప్పుడు లేజర్స్. డే 69 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆస్ట్రానమీ అండ్ ఆరిజిన్, డెవలప్మెంట్ ఇవేంటి అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం. ఎస్పెషల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. డే 70 తీసుకున్నప్పుడు హెల్త్ అండ్ మెడిసిన్. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటాయి. డే 71 తీసుకున్నప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఇంపార్టెంట్. ఈవెన్ ప్రీ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ అప్లై చేసాము, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైర్న్మెంట్, ఓకేనా, మనము యానిమల్ హస్బెండరీ, క్లైమేట్ చేంజ్, సో అన్ని ప్లేసెస్లో ఏ విధంగా యూజ్ అవుతుంది. డే 70 తీసుకుంటే మనకి ఇండస్ట్రీ, మేజర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, సిఎస్ఐఆర్ కాంట్రిబ్యూషన్స్ ఏముంటాయి అనేది చూసుకుంటాము. 73 రివిజన్ అండి. 74 వచ్చేసి ఏదైనా మిస్ అయిన టాపిక్స్ చూసుకోవాలి. సో అంటే మనకి డే 72 వరకు మనం ఒక రివిజన్ కంప్లీట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అయితే మరి మనకి ఇంకెన్ని రోజులు టైం ఉంటుంది? స్టిల్ మనకి ఇంకొక ఇక్కడ ఒక 25 + 20 అరౌండ్ ఇంకా 40 డేస్ టైం ఉంటుంది. ఈ 40 డేస్లో మినిమం 2 రివిజన్ చేయాలి. ఇది మన టార్గెట్. సో అది కూడా మనం ఎలా చేసుకోవాలి, ఎవ్రీ 2 డేస్కి ఒక రివిజన్ పెట్టుకున్నాం మనము. ఏన్షియంట్ హిస్టరీ 2 డేస్, మిడివల్ హిస్టరీ 2 డేస్, మోడర్న్ హిస్టరీ 2 డేస్, ఆర్ట్ అండ్ కల్చర్ 2 డేస్, తర్వాత ఒక ఫుల్ టెస్ట్ రాస్తాం. తర్వాత జాగ్రఫీ 3 డేస్, తర్వాత ఒక ఫుల్ టెస్ట్ రాస్తాం. బడ్జెట్, స్కీమ్స్ ఫుల్ టెస్ట్ రాస్తాం. ఎకానమీ 3 డేస్ ఫుల్ టెస్ట్ రాస్తాం. ఎన్వైర్న్మెంట్ 3 డేస్ ఫుల్ టెస్ట్ రాస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ 2 or 3 డేస్ ఫుల్ టెస్ట్ రాస్తాం. కదా 2 రివిజన్స్ అయిపోతున్నాయి. ఇప్పటికి మనకి ఫిఫ్త్ వరకు అయిపోతాయండి 2 రివిజన్స్. సో మంచిగా ఫాలో అయితే మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో టెస్ట్ సిరీస్ కావాలన్నా అయితే మనం ఏంటంటే ఇక పైన ఎవ్రీడే క్లాసెస్ అనేది ఉంటుంది ప్రతి టాపిక్ మీద. ఇంట్రెస్టెడ్ వాళ్ళు మీరు నా నెంబర్కి పిన్ చేయొచ్చు, 9618273181. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.